ఎక్కిళ్ళు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణమైన సమస్య. ఎక్కిళ్ళు సాధారణంగా కొన్ని నిమిషాలు వాటంతటా అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యం కలిగిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం డయాఫ్రేమ్ కండరాలు అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి. చాలా వేగంగా తినటం, మసాలా పదార్థాలు, చల్లని పానీయాలు తీసుకోవటం లేదా అకస్మాత్తుగా ఎమోషనల్లో మార్పు రావటం కూడా దీనికి కారణం కావచ్చు. చాలా సందర్భాల్లో ఎక్కిళ్ళు తీవ్రమైన సమస్య కానప్పటికీ ఇవి ఆపకుండా వస్తే రోజువారీ చాలా ఇబ్బంది పడతారు. కొన్ని వైద్యులు సంప్రదించి మందులు వాడుతూ ఉంటుంటారు, కానీ మందులు లేకుండా కొన్ని సులువైన వాటిని చిట్కాలతో ఎక్కిళ్ళను త్వరగా ఆపవచ్చు. ఎక్కిళ్ళ నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు తెలుసుకుంటే. చన్నీళ్లు మెల్లగా తాగాలి. చల్లనీటి నీళ్లు తాగడం అనేది ఎక్కిళ్ళు అత్యంత సాధారణమైన ప్రభావవంతమైన ఇంటి చికిత్సలో ఒకటిగా పరిగణించబడుతుంది. చల్లనీరు గొంతు మరియు డయాఫ్రేమ్కు అనుసంధానించబడిన నరాలను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఎక్కిళ్ళు ఆగుతాయి. వీటిని ఒకసారి తాగే బదులు చిన్న చిన్నగా గుటకలతో నెమ్మదిగా తాగటం మరింత ప్రయోజనకరం. ఈ టిప్స్ వల్ల చాలా మందికి కొన్ని నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. శ్వాస బిగపట్టడం. ఎక్కిళ్ళు పదే పదే వస్తుంటే లోతుగా శ్వాస తీసుకొని 10 నుండి 20 సెకండ్ల పాటు బిగపట్టడానికి ప్రయత్నించాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి కొద్దిగా పెరుగుతుంది. దీని కారణంగా కంట్రోల్ కోల్పోయిన డయాఫ్రమ్ కదలిక సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ఎక్కిళ్ళు సైక్లింగ్ విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అవసరమైతే ఈ ప్రక్రియ 2-3 సార్లు రిపీట్ చేయవచ్చు. తేనెను అనేక ఇంటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది చాలా మృదువుగా ఉండటం, ఇందులో సహజ గుణాలు ఉండటం వల్ల అలసిపోయిన నరాలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కొంతమందికి 1 చెంచా తేనె నెమ్మదిగా తినటం వల్ల ఉపశమనం పొందుతారు. ఇది కాకుండా గొంతు నొప్పి, చికాకును తగ్గించడంలో కూడా తేనె సహాయపడుతుంది. చక్కెర. ఎక్కిళ్ళు ఆపడానికి 1 చెంచా చక్కెర తినే చిట్కా చాలా కాలం నుండే ఉంది. పంచదార స్ఫటికాలు గొంతు, నోటిలోని నరాలను ఉత్తేజపరుస్తుంది. ఎక్కిళ్ళు కారణమయ్యే రియాక్షన్ను మార్చగలవు. పంచదారను వెంటనే మింగకుండా కొన్ని క్షణాల పాటు నోటిలో ఉంచుకొని నెమ్మదిగా కరగనివ్వటం మంచిది. అయితే మధుమేహం రోగులు ఈ టిప్స్ పాటించే ముందు జాగ్రత్త వహించాలి. మోకాలు ఛాతీకి ఆనించటం డయాఫ్రేమ్ పై తేలికపాటి ఒత్తిడిని కలిగించే ఒక సులభమైన పద్ధతి. మోకాళ్ళ మీద ఛాతీ ఉంచుకొని కూర్చోవటం. నేల మీద లేదా కుర్చీలో కూర్చొని మోకాళ్ళను ఛాతీ వైపు లాగి కొన్ని నిమిషాల పాటు అదే స్థితిలో ఉండాలి. ఈ డయాఫ్రేమ్ కండరాలు సడలించి ఎక్కిళ్ళు తగ్గటంలో సహాయపడుతుంది. ఎక్కువ కాలం పాటు ఎక్కిళ్ళు కొనసాగినప్పుడు ఈ పద్ధతి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.